వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 16వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కత్తుల మాధవి శివకృష్ణ చెర్లపల్లిలోని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. శ్మశాన వాటిక, తాళవాయిగూడెం రోడ్డు, చంద్రవిలాస్ తాగునీటి సమస్య, పిట్టంపల్లి సర్వీస్ రోడ్ వంటి సమస్యలను ముందుగా పరిష్కరిస్తూ డివిజన్ అభివృద్ధి కృషి చేస్తానని, నాపై నమ్మకంతో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పిన్నర్ రవీందర్, బద్దం గణేష్, రాపోలు సాగర్, జిడ్డు వెంకన్న, వరం నాగరాజు, బొజ్జ చింటూ, పులి నాగరాజు, మరి గోపి, సింగపంగ సాయి కుమార్, మేడి మారమ్మ, ఇష్టం శైలజ, కవిత, సునీత, ఎల్లమ్మ, మహిళలు, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. 16వ డివిజన్ చెర్లపల్లిలో ఉన్నాం. ప్రస్తుతం మనతో 16వ డివిజన్ లో పోటీ చేస్తున్నటువంటి కత్తుల శివకృష్ణ మాధవి మనతో ఉన్నారు. చెప్పండి శివకృష్ణ గారు, మీ సతీమణి బరిలో నిలిచారు 16వ డివిజన్ నుంచి. ఈ ప్రచార పర్వం ఎలా కొనసాగుతుంది? ప్రజల మద్దతు ఏముంది? ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు కదా. అందరు నమస్కారం అండి. నా పేరు శివకృష్ణ కత్తుల మాధవి. మనం 16వ వార్డు డివిజన్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేయడం జరుగుతున్నది. మనకు చెప్పాలంటే జనాదరణ మనకు చాలా మంచిగా ఉన్నదండి. మనం ప్రతిరోజు జనాలకు కలుస్తున్నాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం చాలా మంచిగా మనకు జరుగుతున్నది. కానీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వం వచ్చేయలేదు, ఈ ప్రభుత్వం ఇచ్చేయలేదు, వీళ్ళ ద్వారా మనకు ఏదో జరగట్లేదు అని చెప్పి ఎంతో మంది ఎన్నో చెప్తున్నారు. అది మనం కనుక్కోవడం కూడా జరుగుతున్నది. ఈ ప్రచారంలో మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి? మీ డివిజన్ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ముఖ్యంగా చెప్పండి. మా డివిజన్ లో వచ్చేసి మెయిన్ శ్మశాన వాటిక మెయిన్, అది నెంబర్ ఫస్ట్ ప్రాబ్లం. శ్మశాన వాటిక చాలా ఇబ్బందికరంగా ఉన్నదండి. చెర్లపల్లి మినిమం వచ్చేసి 6,000 నుంచి 7,000 వరకు ఓటు బ్యాంకింగ్ ఉన్నది. కానీ ఒక శ్మశాన వాటిక లేకపోవడం వల్ల అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇంకోటి వచ్చేసి తాళవాయిగూడెం, మన ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్ దూరం పోతే తాళవాయిగూడెం ఒక విలేజ్ ఉన్నది. ఆ విలేజ్ కి సరైన రోడ్డు లేక, సరైన విద్యుత్ దీపాలు లేక ఎంతో మంది చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గత ప్రభుత్వానికి ఇట్లా ఎన్నో చెప్పారు, ఎంతో మంది వినతి పత్రాలు ఇచ్చారంట. కానీ అది దానివల్ల ఉపయోగం అయితే ఎలాంటి లేకుండా పోయింది. అది మేము ఫస్ట్ మేము అది మేము ఒకవేళ గెలిస్తే ఫస్ట్ మేము అదే చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ మేము అదే అనుకుంటున్నాము. మరి ఇంకోటి వచ్చేసి మన పక్కన స్వాయదవర్కపురి కాలనీ ఉన్నది. అందులో వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది కార్యకర్తలు చెప్పడం జరిగింది. మనం అక్కడ కొంతమంది ఓటర్ అంగిట మనం కలవడం జరిగింది. అయితే వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఓటర్ సరిపోవట్లేదు మన కాలనీకి, చాలా వల్ల ఇబ్బంది, ఓటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి వాళ్ళకి ఒకటి చెప్పడం జరిగింది. మొన్న రీసెంట్ గా నిన్న చంద్రగిరి విలాస్ కు మేము పర్యటించడం జరిగింది. చంద్రగిరి విలాస్ లో గిట్ట చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. రోడ్డు సరిగా లేదు, వాటర్ సరిగా లేదు, విద్యుత్ దీపాలు సరిగా లేవు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు, పారిశుద్ధ కార్మికులు కొంచెం సపోర్ట్ చేయట్లేరు. అది ఇట్లా అందువల్ల ఏంటంటే కాలనీ డెవలప్మెంట్ సరిగా లేకుండా పోయింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. తాళాయిగూడెం ఇట్లా పక్కన మనకు తాళాయిగూడెం గిట్లా వెళ్ళడం జరిగింది. తాళాయిగూడెంలో మెయిన్ ఏంటంటే రోడ్డు చక్కగా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేదు. ఒక చీకట్ల ఒక ఆడవాళ్ళు రోడ్డు నడుచుకుంటూ పోవాలంటే చాలా ఇబ్బందికరంగా జరగడం జరుగుతుంది. మేము ఒకవేళ గెలిచినామంటే మేము చేసే కార్యక్రమం మేమే చేయదలుచుకున్నాం మేమైతే. ఎందుకని ఈ ప్రచారంలో మీ ప్రచార అస్సాలు ఏంటి? ఏం చెప్తున్నారు మీ జనాలకు? మేము జనాలకైతే హామీ ఇచ్చే అయితే ఇవే అండి. మమ్మల్ని గెలిపించిన ఎడల మేమైతే శ్మశాన వాటిక, ఫస్ట్ తాళాయిగూడెం రోడ్డు, మెయిన్ ఇవి 2 అస్త్రాలు మేము ఫస్ట్ ఏజెండా ఎంచుకున్నాము. సో ఎంతో మంది ఎన్నో చెప్తుండొచ్చు, కానీ మా ఉద్దేశం అయితే మెయిన్ అయితే ఇదే. మేము చేయడానికే మేము ముందుకు వచ్చినాము. మీ గెలుపుకు అనుకూలించే అంశాలు ఏంటని మీరు భావిస్తున్నారు? మీ గెలుపుకు ఏవి దోహదపడతాయి అనుకుంటారు మీరు? గత ప్రభుత్వము మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా ఎన్నో స్కీములు మనకు వచ్చినాయి. మెయిన్ చెప్పాలంటే ఇప్పుడు రైసు, ఇప్పుడు మనకు సన్నబియ్యం అనేది మన కేంద్రము 5 కిలోలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కేజీ ఇస్తుంది. దాన్ని కేంద్రం కిందకే మంచుకుంటున్నారు. ఇప్పుడు సొంత ఇల్లు కలగిట్లా 4 లక్షల రూపాయలు ఒక స్కీమ్ ఉన్నది. అది జనాలకు తెలియలేకపోతున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీములు ఎన్నో ఉన్నాయి మనకు. అవన్నీ మనకు చేయడానికి. చివరగా మీరు మీ డివిజన్ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పదలుచుకుంది అయితే ఒకటే అండి, మమ్మల్ని బీజేపీ పార్టీని గెలిపించిన ఎడల మనం అన్ని విధాలు అందుబాటులో ఉంటాము. ప్రతి ఒక్క విషయానికి అందుబాటులో ఉండే వ్యక్తులం మనము. అంతా మంచి చేయడానికే మన శాయశక్తిలో ప్రయత్నిస్తామని చెప్పగలుగుతున్నాం. చెప్పండి అమ్మా మాధవి గారు, చెప్పండి. మీరు ఒక మహిళా అభ్యర్థిగా ఉన్నారు. మహిళలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు మీరు? నా పేరు కత్తుల మాధవి కృష్ణ. చెర్లపల్లి 16వ వార్డు బీజేపీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ప్రజల ఆదరణ మంచిగానే ఉంది.
నేను చెప్పేది ఏంటంటే మమ్మల్ని కనుక గెలిపిస్తే మీకు అందరికి అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఏ పని అయినా కానీ కష్టమైన సుఖమైన మీకు అందుబాటులో మేము ఉండడం జరుగుతుంది. అందరూ దయచేసి మమ్మల్ని గెలిపించడం నేను కోరుకుంటున్నాను. మన ఓటు మన భవిష్యత్తు. మనం ఓటు వేసి గెలిపించుకునే వ్యక్తి మనకు అందుబాటులో ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఏం చెప్పదు ఇప్పుడు మహిళలకు ఏం చెప్పారు మీరు? మహిళలకు ఎలాంటి భరోసా ఇస్తారు? మీరు గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటారు? మహిళలకు ఏమన్నా ఉపాధి అంటే మహిళలకు నేను చేసేది ఏంటంటే ఉపాధి కల్పించడం, మిషన్ల ద్వారా మిషన్ కుట్టు మిషన్ ఇట్లా ఉప్పియడం, ఉపాధి కల్పించడం, బ్యాంకుల ద్వారా కానీ ఇంకా ఇతర ఏ ఉపాధుల ద్వారా కానీ మీకు ఉపాధి కల్పించడం నేను చేయడం జరుగుతుంది. దయచేసి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాను. 16 చెప్పండి శివకృష్ణ గారు, జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షుడు నాగమర్సి రెడ్డి గారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మీకు? సారు నాగవర్ష రెడ్డి సార్ సహాయ సహకారం మాకు చాలా అందుబాటులో ఉన్నాయండి. మేము ఏదైనా సార్ ప్రాబ్లం ఉన్నది మన ఏరియాలోకి ప్రాబ్లం ఇట్లా ఉన్నది ఇట్లా చెప్తున్నారు సార్ మనం తిరగడం వల్ల అంటే ఏమంటే వాళ్ళు స్పందించి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ ఓటర్లను కలవండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని ఫస్ట్ ఒక లిస్ట్ రూపంలో రాయండి, రాసి మన దగ్గర తీసుకురండి, మనం గెలిచిన మరుక్షణమే ఆ ప్రాబ్లమ్స్ అని మనము సాల్వ్ చేద్దాము అని మీరు నా ద్వారా కూడా మీ ప్రజలకు మీరు హామీ ఇవ్వండి, మీ ఎన్నంటే నేను ఉన్నాను చెప్పండి మీరు అని చెప్పేసి వర్షిరెడ్డి గారు చెప్పడం జరుగుతుందండి. మన జిల్లా నాయకుల సపోర్ట్ తో మేము ఖచ్చితంగా ఈ వార్డు నుంచి గెలుస్తాం అని మాధవి శివకృష్ణ తెలియజేస్తున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో రామకృష్ణ, చెర్లపల్లి, 16వ డివిజన్.